వెల్కమ్ టు అంజనీస్ వండర్ వరల్డ్. ఈ వీడియోలో వడ్ల నుంచి అటుకులు ఎలా తయారవుతాయో చూద్దాము. అయితే వడ్లని ఇసుక లేకుండా శుభ్రంగా క్లీన్ చేసి 24 గంటల పాటు నానబెట్టి ఆ తర్వాత వాటర్ తీసేసి 60 నుంచి 70 డిగ్రీల టెంపరేచర్లో ఇలా వేయిస్తారు. వేయించిన ఈ వడ్లను అటుకులుగా మార్చే మెషిన్లో వేసి అటుకులు తయారు చేస్తారు. అయితే ప్రీవియస్ వీడియోలో నేను మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళానని చెప్పాను కదా. పిన్ని వాళ్ళ ఇంటి పక్కనే ఇది చూశాను. మీకు కూడా చూపిద్దామని వీడియో తీశాను. ఇక అటుకులు తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల విషయానికి వస్తే అటుకుల్లో అత్యధికంగా ఉండే కార్బోహైడ్రేట్స్ తేలిగ్గా జీర్ణమై పేగుల ఆరోగ్యానికి మేలు చేస్తాయి. అటుకుల్లో ఉండే ఐరన్ రక్తం తక్కువగా ఉన్న వారిలో రక్తహీనతను తగ్గించడానికి కూడా దోహదపడతాయి. అయితే అటుకుల్లో ఒక చిన్న బెల్లం ముక్క వేసి అటుకులతో పాయసం చేసి దేవుడికి ప్రసాదంగా పెడుతుంటాము కదా. అలా అటుకులే ఎందుకు వాడతారు అని మీకు ఎప్పుడైనా డౌట్ వచ్చిందా? నాకు వచ్చింది. మీలో ఎవరెవరికి ఈ డౌట్ వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి. అయితే దీని గురించి ఒక చిన్న కథ చెప్పుకుందాము. షార్ట్ అండ్ స్వీట్గా చెప్తాను. ఈ కథ ఆల్మోస్ట్ అందరికీ తెలిసిన కథే. ఇది ద్వాపరయుగం నాటి ఇద్దరు ప్రాణ స్నేహితులకు ప్రతీక. ఈ పాటికే మీకు అర్థమైపోయి ఉంటుంది. అదేనండి, శ్రీకృష్ణుడు కుచేలుడు స్నేహం గురించి మనందరికీ తెలిసిందే. సాందీపని గురుకులంలో విద్యాభ్యాసం చేస్తున్నప్పటి నుంచి వీరిద్దరూ మంచి మిత్రులు. ఒకరంటే ఒకరికి ఎంతో ఇష్టం. అలా కాలక్రమేణా శ్రీకృష్ణుడు ద్వారకాధిపతి అయిన కథ మనకి తెలిసిందే. కుచేలుడు మాత్రం పేద బ్రాహ్మణుడిగా మిగిలిపోయాడు. అలా ఓ రోజు తన భార్య సలహాతో స్నేహితుడు శ్రీకృష్ణుడిని కలిసి తన పేదరికం గురించి చెప్పడానికి కొన్ని అటుకులు పట్టుకొని వెళ్తాడు కుచేలుడు. తన చిన్ననాటి స్నేహితుడిని చూసిన శ్రీకృష్ణుడు ప్రేమగా స్వాగతించి కుచేలుడిని సింహాసనంపై కూర్చోపెట్టి తాను కింద కూర్చున్నాడు. మిత్రమా, నా కోసం ఏమి తీసుకొచ్చావ్ అని కుచేలుడిని కృష్ణుడు అడగడంతో అటుకులతో పాటు రుచి కోసం చిన్న బెల్లం ముక్క ఇస్తాడు కుచేలుడు. అటుకులు బెల్లం అందంగా తింటాడు గోవర్ధనధారుడు. తర్వాత కుచేలుడు అడగకముందే కృష్ణుడు తన పేదరికాన్ని తొలగించి అష్టైశ్వర్యాలను కల్పించాడు. అప్పటినుంచి అటుకులకు ప్రసాదంలో అగ్రస్థానం వచ్చింది. దేవునికి అటుకులు సమర్పిస్తే అన్ని కష్టాలు తీరిపోతాయనే నమ్మకం ఏర్పడింది. మొత్తానికి అది అండి అటుకులు బెల్లం ప్రసాదంగా పెట్టడానికి వెనుక ఉన్న అసలు కారణం. ఈ వీడియోని ఇక్కడితో కంప్లీట్ చేస్తున్నాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.